మన పార్టీ వ్యవస్థాపకుడైనటువంటి నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి కార్యక్రమం మన టంగుటూరులో చాలా ఘనంగా ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్ష వహించినటువంటి మన మండల పార్టీ అధ్యక్షుడు కామన్ విజయ్ కుమార్ గారికి, ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సోదరుడు మాజీ సర్పంచ్ జయంత్ బాబు గారికి, వేదిక మీద ఉన్న పెద్దలు మాజీ ఎంపీపీ చదలవాడ చంద్రశేఖర్ గారికి, సీనియర్ నాయకులు బెజవాడ వెంకటేశ్వర గారికి, బ్రహ్మానందం గారికి, ఇక్కడికి వచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా నమస్కారాలు. ఈరోజు మన తెలుగుదేశం పార్టీ స్థాపించి 40 సంవత్సరాలైనా మనం ఎప్పుడు మన గుండెల్లో మన ఆరాధ్య దేవుడు, మన రాముడు, మన కృష్ణుడు, మన భీముడు, మన దుర్యోధనుడు, మన భీష్ముడు ఏ పాత్ర వేసినా దానికి అభినయం అంటూ ఆ పాత్రకి మచ్చ లేకుండా దేవుడు అంటే ఎలాగే ఉంటాడేమో అనిపించిన మన గొప్ప నటుడు పెట్టిన పార్టీలో మనందరం ఉన్నందుకు మనం మనస్ఫూర్తిగా మనం ఆయనకి ఆనందంగా ఉండాలని కోరుకుంటూ, ఈరోజు ఆయన సినిమా రంగంలో ఆ రోజు ఎంతో బిజీగా ఉన్నా ఈ ఆంధ్ర రాష్ట్రంలో అప్పటి కాంగ్రెస్ పరిపాలన పైన జనాలు ఎంత విసిగెత్తిపోయినారో చూసి కేవలం 9 నెలల్లోనే పార్టీ స్థాపించి ముఖ్యమంత్రి అయిన ఏకైక భారతదేశంలో ఉన్న వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది ఒక మన నందమూరి తారక రామారావు గారు అని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఆయన చేసిన సంస్కరణలు కానీ మండల వ్యవస్థను తీసుకొచ్చాడు. ఆ రోజు పరిపాలన దగ్గర అవ్వాలని మండల వ్యవస్థను కానీ, అలాగే ప్రతి పేదవాడు పట్టెడు అన్నం తినాలని చెప్పి కిలో 2 రూపాయల బియ్యం పథకం ప్రవేశపెట్టిన వ్యక్తి కూడా మన గొప్ప నాయకుడు నందమూరి తారక రామారావు గారు. అలాంటి మహానుభావుడు చనిపోయి 29 సంవత్సరాలైనా ఆయన ఆశయాల కోసం మన పార్టీని ఈరోజు ముందుకు తీసుకెళ్తున్న మన గొప్ప నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారు మొన్న ఎన్నికల్లో ఏదైతే హామీ ఇచ్చారో విశాఖ ఉక్కు కాపాడే హక్కు తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని చెప్పారు. నిన్న కేంద్ర ప్రభుత్వం 11,000 కోట్ల రూపాయలు నిధులు కూడా రిలీజ్ చేసి అక్కడున్న స్టీల్ ప్లాంట్కి ధైర్యంగా ముందుకు రావడం జరిగింది. అది ఒక చిత్తశుద్ధి ఉన్న నాయకుడు. నిన్న మీటింగ్లో కూడా సార్ చెప్పడం జరిగింది, ఇచ్చిన హామీలన్నీ మనం ఒక్కోటి నెరవేరుద్దాం. కొంచెం ఈ యొక్క ఆర్థిక పరిస్థితి గత ప్రభుత్వం తప్పిదాల వల్ల కొన్ని తప్పిదాలు జరిగినాయి. చిన్నగా ప్రయారిటీ ప్రకారంగా కాన్స్టిట్యున్సీకి ఏం వర్క్స్ కావాలో అన్నీ చేస్తామని కూడా ఆయన హామీ ఇచ్చారు. తప్పకుండా కొండేపి అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం తెలుగుదేశం పార్టీ కాన్స్టిట్యున్సీ అని, అలాగే మీరందరూ ప్రేమతోటి మమ్మల్ని ఆశీర్వదించినందుకు మీకు సేవ చేసుకునే భాగ్యం ఎక్కడా రాజీ లేకుండా అభివృద్ధిలో కానీ, ప్లస్ ఈ మండలంలో అనేక మంది నాయకులు తయారు చేసిన మండలం టంగుటూరు మండలం. దీనికి ప్రత్యేకమైన అభిమానంతో అలాగే శ్రద్ధతోటి కూడా నిధులను కానీ బ్యాలెన్స్ ఉన్న వర్క్స్ అన్నీ కూడా పూర్తి చేస్తామని కూడా 5 సంవత్సరాల్లో కూడా తెలియజేస్తా ఉన్నా. మొన్నే పొందూరు వెళ్తే వాళ్ళు కూడా కొన్ని అడిగారు, ఆ గ్రామానికి కూడా చేస్తాం. ఎందుకంటే హైయెస్ట్ వచ్చిన మండలం మన టంగుటూరు మండలం. మొన్న ఎన్నికల్లో చాలా బాగా పనిచేశారు అందరూ. మీ అందరూ కష్టపడి పనిచేసినందుకే ఈరోజు ఆ గౌరవం మన మంత్రివర్యులు గారు స్వామి గారికి దక్కింది. అలాగే నాకు కూడా చైర్మన్ పోస్ట్ ఇచ్చారంటే మీరందరూ చూపించిన ఆశీస్సులు, మీ యొక్క అభిమానం ఎప్పుడు ఎలాగే కొనసాగుతుందని కూడా తెలియజేసుకుంటూ, ఇంతటి చక్కటి కార్యక్రమం నిర్వహించిన మండల తెలుగుదేశం పార్టీ టంగుటూరు మండల తెలుగుదేశం పార్టీకి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం.